మనము దీపం వెలిగించి గాలి వస్తుంటే చేతులు అడ్డం పెడతాం. కాలినా కాలకపోయినా ఆగిద్ది అన్న భావంతో కదా. కానీ కొన్ని హృదయాలు అయితే కాలిపోతాయి. దీపానికైతే అడ్డం పెట్టగలుగుతాం కానీ హృదయాలకు అడ్డం పెట్టలేం కదా. ఆ హృదయాలు ఎలా కాలిపోతున్నాయి అంటే ఫ్రెండ్స్, స్నేహం అనే మొత్తులు, ప్రేమ అనే మొత్తులు, స్వార్థం అనే మొత్తులు కాలిపోతున్నాయి. కానీ చాలామంది అనుకుంటారు ప్రేమించి మోసపోయిందంటారు, స్నేహం చేసి మోసపోయిందంటారు. అసలు ఆ మోసం వెనకాల ఎంత బాధ ఉండేదో తెలుసా? సంతోషం వెనకాలైతే బాధ ఉండదేమో, కానీ మోసపోయిన వారి వెనక బాధ అది వర్ణనితం కాదు ఫ్రెండ్స్. అవునా కాదా? ఎందుకంటే అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలిసిద్ది. అది చెప్పమంటారా? సపోజు ప్రేమికులు చాలామంది ఉంటారు, కానీ గాఢంగా ప్రేమించుకున్నాక నువ్వు అక్కర్లేదంటున్నారు, మా అమ్మ మా నాన్న అంటారు. అమ్మ నాన్న ప్రేమించమంటేనే ప్రేమించారా ఒక ఆడపిల్లని? ఒకవేళ సపోజు ఆడపిల్లకి తీసుకున్నాం, మగపిల్లడి తీసుకుందాం, అమ్మాయి కూడా అంతే గాఢంగా ప్రేమించిద్ది. నీ ముఖం అద్దంలో చూసుకోరా అనిద్ది ఒక్కొక్క పురుషుడిని. వాడెంత బాధపడతాడు. ప్రేమ వెనకాల బాధ అంటే ఇదే. తల్లిదండ్రులు చెప్పమన్నారా నీ ముఖం అద్దంలో చూసుకోరా అని ఒకసారి వాడికి చెప్పు, నీ అమ్మట పడడు అని చెప్పు ఫ్రెండ్స్. అవునా కాదా? నాకైతే ఒక అమ్మాయి వచ్చి ఇలా చెప్పినప్పుడు చాలా బాధేసింది. నేను వాడు లేనిదే ఉండలేకపోతున్నాను, వాడిని మర్చిపోలేకపోతున్నాను, ఎటు చూసినా వాడే కానొస్తున్నాడు అని నాకు ఆ అమ్మాయి చెప్పినప్పుడు, తప్పే, అట్లా చెయ్యొద్దు, నీ చదువుకో ఫ్యూచర్ ఉంది, ఏమైనా కానీ నువ్వు ఏమన్నా చేసుకున్నా కానీ తల్లిదండ్రులు బాధపడతారు. అసలు వాళ్ళు ఏమైనా నీకు పెళ్లి చేయను అన్నారా? ఎందుకమ్మా ఇట్లా అయిపోయావు? లేదంటే నువ్వు చాలా మంచిగా మాట్లాడతావని నా మనసులో మాట నీకు చెప్పుకుంటున్నా అని చెప్పి చాలా బాధపడింది, చాలా దుఃఖించింది. నాకు కూడా కంట తడి వచ్చేటట్టు చేసింది ఆ పిల్ల. ఎందుకంటే ఒక అబ్బాయి అయినా సరే ఒక అమ్మాయి మోసపుచ్చితే అదే రకంగా బాధపడతాడు. ఈ అమ్మాయి కాబట్టి ఈ అమ్మాయి బాధని ఈ అమ్మాయి వ్యక్తం చేసింది. అదే ఆ బాబుదైతే ఆ బాబు ఎవరికి చెప్పుకుంటాడు ఫ్రెండ్స్? నాలాంటి బాయ్ దొరికినప్పుడే కదా ఆ బాబు కూడా చెప్పగలిగాడు. అయినా మగవాళ్ళ కన్నీళ్ళు సామాన్యంగా రావు, వస్తే అయ్యే ఆగవు, ఏడుపు ఆగదు. ఆడవాళ్ళైనా సరే కూరకు ఏడుస్తారు, మగవాళ్ళు అయితే అసలు ఏడవరు. కానీ వాళ్ళ కఠినత్వమైన హృదయం వెనక కన్నీళ్ళు కూడా ఉంటాయి. కానీ చాలామంది వాటిని చులకనగా చూస్తారు. ఏడిసేడు రావాడు అని హేళన చేస్తారు. కానీ ఆ ఏడు వెనక ఎంత బాధ ఉందో వాళ్ళకి అర్థం కాదు. పురుషుడు వెనక ఏడు. నేనైతే ఎవరినైనా సరే, పురుషుడైనా స్త్రీ అయినా పాపంలో పడవద్దు అని అనుకుంటా. కానీ ప్రేమిస్తే నిజాయితీగా ప్రేమించి తల్లిదండ్రులకు చెప్పి పెళ్లి చేసుకోవాలా. ఒకవేళ చేసుకోలేని పక్షాన ఓడించి పెళ్లి చేసుకొని సుఖంగా జీవించాల. తల్లిదండ్రులతో ఓడిపోయిన కానీ అనవసరంగా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలని విడిపోతూ ఒకరికొకరు కన్నీరు పెట్టుకుంటే అది చాలా బాధాకరం. ఒక్కొక్కళ్ళు చెప్పుకుంటారు మా ప్రేమ ఇలా జరిగిందని, ఒక్కొక్కళ్ళు చెప్పుకోరు. చెప్పుకొని ప్రేమలు ఎన్నో, చెప్పుకునే ప్రేమలు కొన్నే ఫ్రెండ్స్. అవునా కదా? నాకైతే ఈ విషయం తెలిసినాక ఒక వీడియో చేద్దాము, ఆ పాప మీద పేర్లు పెట్టొద్దు కాకపోతే అని చేస్తున్నా అంతే. ఎవరిని బాధించే రకం కాదు నేను. మీరు కూడా దయచేసి బాబులైనా ఆడపిల్లలైనా మగపిల్లలైనా ప్రేమించి ఉంటే ధైర్యంగా ఒప్పించి పెళ్లి చేసుకోండి. లేదంటే మీ అంతరకు మీరు పెళ్లి చేసుకొని చూపించండి తల్లిదండ్రులకి. ప్రేమికులు మంచిగా ఉండరు అని తల్లిదండ్రుల భావన కదా, చూపించండి. పెళ్లి చేసుకొని మేము ఎలా ఉన్నామో చూడండి అని తల్లిదండ్రులకి చూపించండి. అంతేగాని విడిపోటాలు
దాన్ని వదిలించుకుందాం ఈయన్ని వదిలించుకుందాం అని సూటిపోటి మాటలు ఇవన్నీ ఎవరిని బాధపట్టద్దు ఫ్రెండ్స్. అవునా కాదా? నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్.